గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో తొగుట మండలం చిన్న ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి నక్కల కులస్తులను పిట్టల వాడగా గుర్తించడం జరిగింది. వారికి ఒక నక్కల కులస్తులుగా ధృవీకరిస్తే ఎస్టీ జాబితాలో చేరుతారు కాబట్టి వారికి పై చదువుల నిమిత్తం ఈ యొక్క సర్టిఫికేట్లు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి వారు ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ వాపోతున్న పరిస్థితిపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నక్కల కులస్తులను 32 గెజిట్ ద్వారా వారికి ఎస్టీలో చేర్చాలని చెప్పి ఇప్పటికీ ఈ యొక్క నక్కల కులస్తులు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ప్రభుత్వం ఒక పట్టించుకోకుండా వారికి న్యాయం చేసే విధంగా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఎటువంటి విద్యకు కానీ ఇటు ఆరోగ్యం కానీ నోచుకోని పరిస్థితి ఉంది. వారి యొక్క గుడారాలు చూస్తుంటే పూరి గుడిసెలు ఉన్నాయి. వారికి మోల్రు డ్రైనేజ్ సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితి లేవు. వారు పై చదువులు చదవాలంటే వాళ్ళ పిల్లలకు ఒక విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వారికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వారి యొక్క జీవన విధానం చూసుకున్నట్టయితే ఈ యొక్క సంబంధించిన ఒక ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఒక కాలాలలో ఉన్నటువంటి 3 కాలాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అటు రేణి పండ్లు కానీ ఇటు కంకులు కానీ అమ్ముకుంటూ పూలు కానీ ఇటు అమ్ముకుంటూ వాళ్ళు జీవనోపాధి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళ పూరి గుడిసెలు చూస్తున్నట్టయితే వారికి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఒక అంటే ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ అందరినీ సాటిస్ఫై చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి 100 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికి 22 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పరిస్థితి. వీరికి ఒక రవాణా మార్గాలు సరిగా లేవు. వీరికి సంబంధించి ఎటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇప్పటికే ఒక నక్కల కులస్తులుగా ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి వారు చూస్తుంటే వారందరినీ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు. వారికి ఎటువంటి ఒక మార్గాలు లేకుండా ప్రభుత్వాలు వీళ్ళని కంట పెట్టకుండా వీరికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారికి సంబంధించిన ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యమైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒక దుబ్బాక నియోజకవర్గంలో తొగుట మండలం చిన్న ముత్యంపేట గ్రామంలో ఉన్నటువంటి ఒక పిట్టల కులస్తులు అని చెప్పి వీళ్ళని అభివర్ణిస్తారు. కానీ వీరికి నక్కల కులస్తులు అంటే వీరికి ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఇప్పటికీ ఒక ప్రభుత్వ అధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగినా కూడా వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా వీరిని ఎస్టీ జాబితాలో చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, వారికి అన్ని సౌకర్యాలు మెరుగవుతాయి. ఇప్పటి వరకు మమ్మలను పిట్టలను యొక్క అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం తప్ప పిట్టల కులస్థలం కాదు అని చెప్పి వారు వాపోతూ ప్రభుత్వ అధికారుల చుట్టూ ఇప్పటికీ ఈ ప్రస్తుత విలేజ్కి కూడా ముత్యంపేట గ్రామానికి ఒక ఎంఆర్ఓకి సంబంధించిన వారు ఆర్ఐ కావచ్చు వారు వచ్చి చూసి వెళ్ళారు తప్ప మాకు న్యాయం జరగడం లేదంటూ ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఒక దీన వ్యవస్థలో కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి న్యాయం చేసే విధంగా ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటికీ వారికి మౌనంగా ఉంటున్నారు. ఎవరిని అడిగినా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ దీన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న ముత్యంపేట గ్రామస్తులకు సంబంధించిన నక్కల కులస్తులు మనతో ఉన్నారు. అంటే చెప్పండి మీ పరిస్థితి ఏంది పరిస్థితి ఇక్కడ? నా పేరు శ్రీబాబు, నేను ఓపెన్ డిగ్రీ చదువుతున్నానండి. మాకేందంటే ఇప్పుడు గత 2 నెలలుగా మేము క్యాస్ట్ గురించి తిరుగుతున్నాం సార్. క్యాస్ట్ ఎందుకంటే మాకు ఇప్పుడు అందరికీ క్యాస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మాకు చదువుకుంటున్నాం. ఇప్పుడు జాబు చేయాలంటే ఇప్పుడు క్యాస్ట్ ఉండాలి కంపల్సరీ. ఎవరైనా క్యాస్ట్ చూస్తారు, నక్కలన్నా పిట్టలన్నా లేకపోతే మాది కూడా మన్నెపోడ తెనుగోడ రెడ్డిలా రావడం చూస్తాడు. ఇప్పుడు మాకు అది లేకపోతే మేము జాబులు ఎట్లా రాయాలి ఏందన్నట్టు కథ. ఇప్పుడు 2 నెలలుగా మేము తిరుగుతున్నాం సార్ క్యాస్ట్ గురించి. కలెక్టర్కు లెటర్ ఇచ్చాం, 2 సార్లు లెటర్ ఇచ్చాం. బాబు మేము చేస్తాం, సర్వే చేసి మీకు ఇప్పిస్తా అంత నేనున్నా అని చెప్పారు. ఇక్కడ కూడా వస్తున్నారు కలెక్టర్ సారు, ఇంతవరకు రాలే. మండల ఆఫీస్లో కూడా పోయినాం, అక్కడ లెటర్ ఇచ్చినాం. ఎంక్వైరీ చేసిరు, ఇక్కడ 2-3 సార్లు ఎంక్వైరీ చేసిరు. ఇస్తాం కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ వస్తే మేము ఇచ్చేస్తాం, మాది ఏముంటుంది అని వాళ్ళు చెప్పారు. పై అధికారులే ఇవన్నీ మేము ఎట్లా ఇస్తామని వాళ్ళు చెప్పారు. సరే ఇప్పుడు అట్లనే తిరుగుతున్నాం. మళ్ళీ ఇంకా గవర్నర్ కూడా కలిసినాం సార్, జిష్ణుదేవ్ గారిని, తెలంగాణ గవర్నర్ కూడా కలిసినాం, చేస్తామన్నారు. మళ్ళీ బీసీ ఎస్టీ తెలంగాణ కమిషనర్ వెంకయ్య గారిని కూడా కలిసినాం. ఇక్కడ వస్తే మిర్దొడికి వస్తే కొండ సురేఖ వాళ్ళు వస్తే వాళ్ళతోటి కూడా కలిసినాం. చూస్తే నేను ఆర్డీఓతో మాట్లాడతానే అన్నారు. మేమైతే మా సర్వ ప్రయత్నం చేసినాం సార్. అన్ని అధికారులకు చెప్పినాం మేము ఆల్రెడీ. గవర్నర్ దగ్గర కూడా పోయినాం మేము. దానికంటే ఇంకా మేము ఏం చేయాలి, మాకు తోచింది మేము చేసినాం సార్. ఇప్పుడు మాకు కావాలి. ఇప్పుడు ఏమందంటే చదువుకున్న చాలామంది ఉన్నారు సార్. ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నా, ఒకళ్ళు పీజీ చేసిరు, పీజీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మా ఆమె కోచింగ్ తీసుకుంటుంది.
సివిల్ కోచింగ్ తీసుకుంటుంది. జాబ్ ఎట్లా రావాలి? క్యాస్ట్ ఇప్పుడు అప్లై చేయాలంటే క్యాస్ట్ అడుగుతుండు మీ సేవుడు. క్యాస్ట్ మాకు వస్తలేదు, క్యాస్ట్ అంటే వస్తలేదు. అప్లై ఎట్లా చేయాలి సార్? ఇప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలంటారు. మీ సేవ వాళ్ళేమో క్యాస్ట్ తీసుకురమ్మంటారు. వాళ్ళేమో క్యాస్ట్ మీ గవర్నమెంట్ ఇవ్వండి, మేము ఎట్లా ఇస్తామని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది సార్. ఇప్పుడు స్కాలర్షిప్కు మళ్ళీ ఇప్పుడు అసలుకే మేము గరీబు. స్కాలర్షిప్ వస్తేనే అదే సైకిల్ గీకిలో కొని స్కూల్కి పోతాం సార్. ఏం ఫెసిలిటీ లేదు. స్కాలర్షిప్ అయినా వస్తే దాని ఆసరా తీసుకొని మీ స్కూల్కి పోదామని చూస్తే అది కూడా లేదు. ఓకే, అంటే ఇప్పటి వరకు కలెక్టర్ గారిని కూడా చాలాసార్లు కలిసినట్టు తెలిసింది. కలెక్టర్ ఏం చెప్పారు మీతో ఆ విషయంలో? అంటే ఏం చెప్పారంటే ఇక్కడ మీ తోగుట మండలు చిన్న ముత్తంపేట విలేజ్ అంటే మేము వస్తాం బాబు, మీ లెటర్ ఇస్తే ఆయన సపరేట్ ఫైల్లో పెట్టుకున్నారు సార్. అంటే ఇక్కడ వస్తాం మేము, అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేస్తా, అన్ని సమస్యలు మీకు తీరుస్తా అని కలెక్టర్ గారు చెప్పారు సార్. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే మీ పిల్లల్ని పోషించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు బాబు ఆ విషయంలో? మళ్ళా సారు వెనకడ జమాన్ నుంచి పిట్టల జాతి ఆడ పుట్టిందో ఏ జమాన్లో పుట్టిందో కానీ మా దాతలు ముత్తాతలు పిట్టల పట్టుట్ల ఊర్లో పొండి తిరిగి ముసలోళ్ళు అయ్యి అందరు తాతలు ముత్తాతలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు పోయారు. ఇప్పుడు పిల్లలు ఏం చేసిరు అంటే అయ్యా లోకం ఎట్లా వస్తుందో అట్లే చేసుకుంటేనే మనం బతమా అని కింద అయితే చేయి జోడేసినాం. అందరికీ మండలాలు అన్ని మండలాలు మా పేరు అది మీ కులమేందో అని పెద్ద బాధపడ్డాం సార్ మేము. బడంగా పిట్టలు ఒక నక్కలు ఏ జమన కూడా చూడలేదు అని కొన్ని రోజులు తిరగంగా సార్లు పెద్ద సార్లు ఇల్లు కట్టించారు, అంతా చేసారు, సాలేవన్నీ కరెంట్లో బుగ్గలు పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు కావాలంటే అవి అన్నీ దొరకాలంటే ఏ దేవుడు దొరకరావాలి మాట అది. అయ్యా అయింది పోయింది మన ఊరు పట్టే లోకంతోనే మేము. ఓకే, అంటే మీరు చెప్పండి, ఇప్పటి వరకు అధికారులు కూడా ఇప్పటికి ఒకసారి వచ్చిపోయారు, వచ్చినా కూడా మీకు న్యాయం జరుగుతలేని చెప్పి ఇప్పటికీ అందరూ కూడా ఒక దీనా వ్యవస్థలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చేస్తారు? జిల్లా అధికారులకు ఏం చెప్తారు? సార్ మేము పెద్దలు చాలా మట్టి పెద్దలు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి ఏం చేసారు అంటే మాకు పిల్లలకు చదివేయాలి, పిల్లలకు చదివితే మీకు జాబులు వస్తాయి, ఇట్లాంటి ఎన్నిసార్లు పని చేస్తారు మీరు, ఎక్కడ పని చేస్తారు మీరు, మంచిగా జాబులు మీ ఆడమొగలు అవ్వ తల్లిదండ్రి పని చేసుకొని పిల్లలకు చదివేయాలన్నారు. వాళ్ళు పిల్లలకు చదివిస్తారు, పని చేసుకొని కూలీలు చేసుకొని చదివిస్తారు, పెద్ద పెరుగుతారు. కింద చదువులు అయినాక వాళ్ళకు జాబులు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? మాకు క్యాసిటీ రావాలన్నారు. నకల క్యాసిటీ వచ్చింది అని మేము అనుకున్నాం. నకల క్యాసిటీ తీసుకోపోతా అంటే అక్కడ అది చెల్తలేదు అంటారు. మరి ఏ క్యాసిటీ తీసుకురావాలి? మేము ఉన్న క్యాసిటీ వద్దంటారు వాళ్ళు, అది చెల్లదంటారు. మళ్ళీ ఇంకో క్యాసిటీ తేమని మేము ఎక్కడ పోయి తెచ్చుకోవాలి? మేము పెద్దలకి అన్నాం కదా, కలెక్టర్ సార్కి అన్నాం కదా, గవర్నర్ సార్ దగ్గర పోయి అడిగినాం కదా. ఇవి ఎందుకు ఇచ్చలేరు మాకు? ఇల్లు బీద వాళ్ళ ఇల్లు గుడిసెలలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఎట్లా కావాలి? వాళ్ళు రోడ్ల మీద ఏం లేదు, బురదలన్న వానకాలం అంటే బురద మొత్తం. వాళ్ళకు రోడ్లన్న రావాలి కదా, ఒక ఇల్లు రావాలి కదా. మొత్తం పేదలు ఉన్నారు, ఆ పేదలకు రావాలి కదా ఇల్లు రాకుండా మేము ఇస్తాం చదివేయాలి, మేము ఇస్తాం మంచిగా ఇస్తామని పిల్లలకు చదివేయాలన్నారు. అడుకో తిని గిన్నెలు పట్టుకుని అడుకో తిని వాళ్ళ పిల్లలకు చదివిస్తా అంటే పిల్లలు పోయి చదువుకొని బాబు నౌకరి వస్తుంది మేము పని చేస్తామని మాకు ఎందుకు చేయనియరు? మేము చదువుకుంటా అంటే నౌకరి వస్తలేదు, మీరేమో కష్టపడతారు ఏడుతారు. మేము ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు, అంతా చదువుకొని ఆత్మహత్య చేసుకుంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం పని చేస్తుంది? మా బీదులకే కదా చేసిందంతా. ఓట్లు అన్నప్పుడు అందరూ ఉరికొస్తారు, ఎమ్మెల్యేలకి ఉరికొచ్చి ఓట్లు వేయాలి కూడా మీకు చేసి పెడతా ఉన్నారు. ఏది చేసి పెట్టాడు? ఏం చేసి పెట్టలేడు కదా. ఒట్టిగా మన కష్టం చేసి ఓట్లు వేసుకున్నాక ఎక్కడో కూకుంటారు, ఇక్కడ వచ్చేవాళ్ళు లేరు. మాకు ఎవరు లేరు దిక్కు, ఎవరికి చెప్పుకోవాలి? మేము చెప్పుకుంటే పట్టించుకుంటలేరు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళకి చూడకుండా తల్లిదండ్రులు మందు వేసుకుని చెప్తారు తల్లిదండ్రులు. ఇది అన్నీ ఎందుకు? ఇవి అన్నీ చేయాలి కదా, మాకు మా బీదలకు చూడాలి కదా, గవర్నమెంట్ చూడాలి కదా. ఓకే, అంటే ఇది పరిస్థితి. అంటే ఈ యొక్క గ్రామానికి రావాలంటే 7 కిలోమీటర్ల దూరంలో కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. అంటే ప్రతిరోజు మీరు ఏం పని చేసుకొని బతుకుతారు ఇక్కడ? పొద్దున్న లేసి అప్పుడు మా తాతలు ముత్తాతలు షికారు తిరిగి పిట్టలు బట్టి కుందెలు బట్టి ఊర్ల పండి తిరిగి ఏందన్నా ఊర్లో పండి ఒక ఊరికి 1 రోజు 2 రోజులు 3 రోజులు అక్కడ ఊళ్ళో ఉంటారు. ఊళ్ళో ఉండిన తర్వాత మా తాతలు ముత్తాతలు అట్లా పని చేసుకున్నారు. మేము అట్లాంటిది పని ఎందుకు చేసుకోవాలి అని ఒక చింతలు ఉన్నప్పుడు మావేలు తోటలు, అది రేణకాయలు, బంతి పువ్వులు
చిన్న చిన్నగా అవి బేరం చేసుకొని బతికేవాళ్ళం. అప్పటి నుంచి వరకు మా పిల్లలను చదివించినాం. చదివించిన తర్వాత ఏమైంది, ఇప్పుడు స్కాలర్షిప్ లేదు మాకేంటంటే మాకు అది క్యాస్ట్ లేదు. మళ్ళీ మా బిడ్డ ఇప్పుడు 18వ తరగతి అయితే చదువుకొని సార్లు అంటారు గజ్వేల్ హాస్టల్ నుంచినా కానీ మీకు క్యాస్ట్ తీసుకొస్తే మీకు జాబ్ ఇప్పిస్తామన్నారు. అట్లా అది మా సంగతి. ఎవరు ఈ పరిస్థితి అంటే ప్రతి ఒక్కరికి కూడా పై చదువులకు వెళ్ళాలి, మనం చదువుకున్నా కూడా మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తున్నారు. సంబంధించి చెప్పండి యాదగిరి, అంటే ఇక్కడ చూస్తుంటే అందరినీ కూడా చూస్తుంటే కూడా పై చదువులు చదువుతున్నా కానీ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్లే ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు వీళ్ళ తరపున మీరు? నమస్కారం సార్, నా పేరు యాదగిరి, ముత్యంపేట వాసిని. ముఖ్యంగా మా ఊరు దాదాపు సిద్దిపేట నుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. కానీ మా ఊరు ఎట్లుంటుందో ఏ నాయకుడికి కూడా తెలియదు. అసలు ఊరు పరిస్థితి పట్టించుకునే నాయకులు లేరు. ఎవరు మా ఊరిలో ఎట్లుంటారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎట్లా ఇప్పించాలి, వీళ్ళు ఏ రకంగా ఉన్నారని చెప్పి ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడు దాదాపు మా ఊళ్ళో ముఖ్యంగా కులం సర్టిఫికేట్ అండి. కులం సర్టిఫికేట్ లేక చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఏ స్కూల్లో జాయిన్ అయినా కానీ ఒక చిన్న స్కాలర్షిప్ కావాలన్నా కానీ మీ సర్టిఫికేట్ ఏంది, మీ కులం ఏంది అని అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ లేని కారణంగా చాలామంది ఇప్పుడు విద్యార్థులు దాదాపు 80 మంది విద్యార్థులు మా ఊరు నుంచి డ్రాప్ అవుట్ అయినారు. ఈ లిస్టు మా దగ్గర ఉన్నది. ఇది లేని కారణంగా మా ఊళ్ళో చాలామంది నిరుద్యోగం, అట్లాగే అంటే విద్య లేని కారణంగా మన ఒకటి అది మూఢనమ్మకాలు, చిన్నతనం, బాల్య వివాహాలు అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. దాని కారణంగా మేము చాలా వెనుకబడి ఉన్నాం. విద్య లేని కారణంగానే మేము ఎదగలేకపోతున్నాం. ఇంకొకటి మా ఊర్లో సరైన రోడ్లు లేవండి. రోడ్లు లేక చాలామంది మా ఊళ్ళో ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక ఆసుపత్రి తీసుకోవాలన్నా భయపడుతున్నారు అంబులెన్స్ రావడానికి. మా ఊరు నుంచి ఒక బస్సు సౌకర్యం లేక ఒక ఆటో నుంచి పోవాలన్నా ఛార్జీలు బాగా రకంగా ఛార్జీలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి మా ఊళ్ళో ఒక బస్సు సౌకర్యం లేదు. ఇంకొకటి అంగన్వాడీ సౌకర్యం లేదండి. మా ఊళ్ళో చాలామంది ఒక 40-50 మంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకు అంగన్వాడీ సౌకర్యం లేక రోడ్ల మీద, చెత్త కుప్పల మీద ఏరుకుంటూ జీవనం గడిపిస్తున్నారు. అట్లే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేర్లెస్ ఉండదు. ఎందుకంటే పనుల మీద కూలి పనులు చేసుకుంటే పొట్ట గడుస్తుంది. అట్లాంటిది చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిందని పండుగలు చేసుకుంటున్నాం. కానీ మాకు రావాల్సింది ఫలితాలు మాకు ఇంకా రాలేదు. చాలా దీనంగా ఉన్నాం, పేదరికంతో ఉన్నాం, గుడిసెలలో ఉన్నాం. చాలామంది గుడిసెలలో ఉంటూ పాములతో, తేళ్లతో కుట్టించుకొని చాలామంది చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ప్రధానంగా చూసుకున్నట్టే నక్కల కులస్తులని కాకుండా మిమ్మల్ని పిట్టర్లు అని చెప్పి అభివర్ణిస్తూ బయట చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని బీసీలుగా ముద్రించాలని చెప్పి చూస్తున్నారు. మీరు యొక్క స్థితిగతులు చూస్తుంటే ఎస్టీలుగా మారితేనే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి పరిస్థితి తెలిసింది. ఆ విషయంలో ప్రభుత్వ అధికారులకు మీరు ఏం చెప్తారు? ప్రభుత్వ అధికారులు ఒకటే సార్, మేము నక్కలలో వాస్తవానికి మా వెనకటి నుంచి మా తాత ముత్తాతలు పిట్టలను, కుందేలను, నక్కలను పట్టుకుంటా షికారు చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి మేము ఈ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. ఈ నక్కల ఆచారాల ప్రకారంగానే మాకు కుల ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, మాకు భాష ఉన్నది. దానికి లిపి లేకున్నా భాష మాకు ప్రత్యేకమైన భాషతో మాట్లాడుకుంటాము. దానికి ప్రత్యేకమైన భాషకు పేరు అనేది లేదండి. ఇంకొకటి మాకు నౌకడ్వాలా, దుగావాలా, ఇస్లీవాలా, చౌకట్వాలా, గుజరాతీ ఇట్లాంటి పేర్లతో ఉన్నాయి. ఈ గవర్నమెంట్ రికార్డులలో కూడా మా పేర్లు ఉన్నా కానీ మీరు కాదని చెప్పి బలవంతంగా మీరు బీసీ వాళ్ళని చెప్పి ఒత్తిడి చేసి మాకు సర్టిఫికేట్ ఇస్తామని అంటున్నారు. కానీ మాకు న్యాయం జరగదండి. వాస్తవానికి మేము నక్కలు షికారు చేసినాం, కుందేలను షికారు చేసినాం, జంతువులను వేటాడి ఊర్ల పొంటి పిట్టలు అమ్మినందుకు పిట్టలోడని అన్నారు. కానీ ఈ నక్కలను వేటాడి అమ్మినందుకు ఇప్పుడు కొంతమంది మా ఊళ్ళో నక్కల అనే పదం కూడా వస్తుంది. ఆ నక్కల పదం ఎట్లా వచ్చిందంటే మా దాంట్లో నౌకడ్ దేవి అని ఉంటుంది. నౌకడ్ దేవి, ఈ నౌకడ్ అనే పదం నక్క జంతువు సార్, అది నక్క జంతువు. ఆ నక్క జంతువు మీద మా పూర్వీకులు నౌకడు వాళ్ళ నక్కలొల్లు అనే సర్టిఫికెట్లు మా పూర్వీకులు తీపించడం జరిగింది. 10 ఏళ్ళు దాకా మాకు సర్టిఫికెట్లు వచ్చినాయి. ఈ మధ్యలోనే కొంతమంది అధికారులు మాకు కావాలని చెప్పి తీసివ్వడం జరిగింది సార్. దీనికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. అంటే చదువుల విషయంలో చూసుకున్నట్టు ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితి పిల్లలు చూస్తుంటే చాలామంది కూడా ఇటు విద్యార్థులు కనిపిస్తున్నారు. వీరు ఎక్కడికి స్కూల్కి వెళ్తున్నారు? వీరు ఇక్కడ నుంచి మన ముత్యంపేట ఊళ్ళో ప్రైమరీ దాకా 5th దాకా ఉన్నా సార్. ఇక్కడ నుంచి అందేకి వెళ్ళాలి, అందే నుంచి పై చదువుకు సిద్దిపేటకి వెళ్ళాలి. ఇప్పుడు కొంతమంది సామాజిక సంస్థ ఇట్లాంటి సంస్థలు వచ్చి పిల్లలు చాలామంది డ్రాప్ అవుట్ అవుతారని చెప్పి మన శిశు మందిర్ మన సరస్వతి శిశు మందిర్లో జాయిన్ చేయించారు. అట్లాగే గజ్వెల్ గర్ల్స్ హాస్టల్లో జాయిన్ చేయించారు. చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు.
ఇట్లా పిల్లలతో కలిసి ఉండి దూరం వెళ్ళలేక బస్సు సౌకర్యం లేక ఆటో సౌకర్యం లేక ఈ చాలామంది డ్రాప్ అవుట్ అవుతారని చెప్పి పక్క ఊర్లో సిద్దిపేటలో గజ్వేల్ పోయి జైన్ చేపిస్తున్నారు, చదివిస్తున్నారు సార్. ఓకే, అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం అమ్మ ఏం చెప్తారు? ఇప్పుడు చూస్తుంటే మాకే కంటతడి పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తావు అమ్మ పిల్లల గురించి? పిల్లల గురించి సారు మా పిల్లలకైతే బడికి పోనికి కష్టం ఉన్నది, బడి దూరం ఉంది. ఏమో చదువుకున్నా కానీ రోడ్లు సరిగ్గా లేవు, సైకిల్ లేవు, బండ్లు లేవు. సార్లు ఏమైంది లేట్ అయింది ఎందుకు వస్తలేరు అంటే వెనక ముందు అవుతారు. సైకిల్ కావాలంటే టైంకి సైకిల్ కావాలి, పోవడానికి జల్దీ పోదామంటే రోడ్లు చక్కగా లేవు. మీ అమ్మ నాయన ఏం చేస్తారు అంటే మేము తోలిస్తున్నా లేరు అంటే తోలిస్తున్నాం కరెక్ట్గా, కానీ మరి ఇంకా పిల్లలు ఎందుకు వస్తలేరు అంటే సడకులు లేవు. ఓని సైకిల్ చక్కగా లేదు, ఒకళ్ళు సైకిల్ లేవు, ఒకళ్ళేమో రోడ్డు చక్కగా లేదు పోవడానికి. వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు, కొంతమంది ఏమో సైకిల్ పట్టుకొని పోతున్నారు. అది కాక మేము చాలా పేదలం, మాకు జాగ భూమి ఇల్లు అనేది సంసారం ఏం లేదు. ఓ పూట గడుస్తుంది, ఓ పూట గడస్తలేదు. తినడానికి పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నది. మాకు రేషన్ కార్డు బియ్యం రాకపోతే ఖచ్చితంగా మేము చచ్చిపోతాం. మేము ఇంటికి ఇళ్ళం అందరం. మాకు జాగ భూమి ఆ ఇల్లు సంసారం అనేది ఏం లేదు. అసలు ఆనాడు సుంచలేదు, నాకు ఆనాడు సుంచలేదు. కాబట్టి మా పిల్లల పరిస్థితి ఆనపోయినాక ఆ బుక్కటి ఆడ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ అన్నం ఆడికి మా పిల్లలకు ఇచ్చి అన్నం తినబెట్టి బడికి పంపిస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, అంటే ఇక్కడ చూస్తుంటే అందరూ కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అమ్మా, మీరేం చెప్తారు ఆ విషయంలో? మాకు చిన్న పిల్లలకు అంగన్వాడీ లేదు సార్, అంగన్వాడీ లేదు, రోడ్ చక్కగా లేదు, బస్సులు లేవు, ఆటోలు లేవు. మేము బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ కూలి చేసుకొని బతకాలి. ఏ పనికైనా చిన్న 100 రూపాయల పనికైనా పోయి చిన్న పిల్లలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళకు పెన్సిళ్ళకు, పెన్నులకు, బుక్కులకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఆ తాతల కాలం నుంచి వాళ్ళు కుందేలు పిట్టలు పట్టుకొని బతికిర్రు. ఏదో అప్పుడు ₹2 కాలం ఉండే కాబట్టి అలా బతికిర్రు, కానీ మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక రేషన్ కార్డుల గురించి బియ్యం, రేషన్, కిరాణా షాప్లకు వెళ్ళాలంటే కూడా మస్తు ఇబ్బంది. ఇక తిననీకి ఇక్కడ అంగన్వాడీ లేదు. చిన్నపిల్లలు మొత్తం చెత్త కుప్పల పోంటి బాటిళ్ళు, సీసాలు అమ్ముకొని అవే ₹2 వస్తే షాపులకి వెళ్ళి బిస్కెట్లు, చాక్లెట్ కొనుక్కొని తింటారు. అది మాకు మెయిన్ ఏంటంటే అంగన్వాడీ, బస్సు, లేకపోతే ఆటోలు అన్నా, కనీసం ఆటోలు అన్నా, లేకపోతే బస్ అన్న రావాలి. మీరు చెప్పండి అమ్మా, అంటే పిల్లలకైతే మాకు అంగన్వాడీ కావాలి సార్. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రేషన్ కార్డు బియ్యం కూడా సరిగా వస్తలేవు. ఎందుకంటే బియ్యం వేరే దగ్గర కొనుక్కున్నామంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చే బియ్యం ₹30, ₹40 కిలో అమ్ముతుర్రు. మేము ఎట్లా బతకాలి ఆ బియ్యం తిని? మాకు వస్తాయి 12 కిలోలు. ఆ 12 కిలోల్లో నాకు 4 రోజులు కూడా గడవది. మరి మిగతా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో తెలియదు. కొందరికి పంట పొలాలు ఉన్నాయి, కొందరికి లేవు. మేము అట్లున్నాం. అంటే ఇది పరిస్థితి. అన్ని రంగాలలో కూడా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టే ప్రతి ఒక్క రంగంలో కూడా మేము వెనుకబడుతూ ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ పీజీ వరకు చదువుకున్న పరిస్థితి ఉంది. వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అంటారు. స్థానికంగా మరొకరున్నారు, చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ విషయంలో? తోగుట మండల్ చిన్నముత్యంపేట గ్రామ నివాసురాలిని. నా పేరు సంధ్య. నేను ఓపెన్ డిగ్రీ చదువుతున్నాను. నేను మీ సేవలో పోయి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి పోతే అక్కడ కులం సర్టిఫికేట్ కావాలని అడిగారు. మాకు కులం సర్టిఫికేట్ సమస్య ఉన్నది అని మాకు తెలుసు. ఆ విషయంపై మేము కలెక్టర్ ఆఫీస్ కాడ వెళ్ళినాం. కలెక్టర్ ఆఫీస్ కాడ వెళ్ళి లెటర్ కూడా ఇచ్చినాం. సార్ మాకు కులం సర్టిఫికేట్ కావాలి, మాకు స్కాలర్షిప్ అప్లై చేయడానికి మీ సేవ వాళ్ళు మాకు కులం సర్టిఫికేట్ అడుగుతున్నారు అని మేము కలెక్టర్ ఆఫీస్ కూడా కలెక్టర్ సార్ కూడా అడిగినాం. సార్ ఏమన్నారంటే మీ ఊరికి వస్తా అమ్మా, మీ ఊరికి వచ్చి విజిట్ చేస్తా, మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మీ అన్నీ మీ గ్రామం ఎంత ఉన్నది అని ఒకసారి చూసి ఎంక్వైరీ చేద్దామమ్మా అని చెప్పిండు. మేము దాని గురించి 2-3 సార్లు కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి అడిగినాం. మరియు అంగన్వాడీ గురించి కూడా మా కుటుంబాలు ఇక్కడ 87 చిల్లర ఉంటారు సార్. మా కుటుంబాలు 87 చిల్లర ఉంటే పిల్లలు చిన్నపిల్లలు అయితే 0 to 5 years మధ్యలో 50 మెంబర్స్ దాకా ఉంటారు. 50 మెంబర్స్ దాకా ఉంటారు. దాని గురించి సిడిపి వాళ్ళకు సూపర్వైజర్ వాళ్ళకు అందరికి కూడా లెటర్ ఇచ్చినాం. మాకు అంగన్వాడీ కావాలని లెటర్ ఇచ్చినాం. వాళ్ళు కూడా మేమేం చేస్తామమ్మా, మేము పై అధికారులకు కూడా చెప్తాం, వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తేనే మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అదే వాళ్ళ 2-3 సార్లు ఇచ్చినాం, వాళ్ళు పట్టించుకుంటలేరు. మేమే పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ లెటర్ ఇచ్చినాం అంగన్వాడీ గురించి. మాకు అంగన్వాడీ సౌకర్యం కావాలి సార్. మా చిన్నపిల్లలు మేము పనికి పోతాం, మా చిన్నపిల్లల్ని ఎవరు చూసుకుంటారు, మేము ఎట్లా బతకాలి, మా చిన్నపిల్లల్ని చూసుకోవడం లేదు కాబట్టి మేము ఇక్కడ పిల్లల్ని పట్టుకొని కూర్చుంటాం. మాకు కూర్చుంటే మాకు పని ఎట్లా తీరుతుంది, మాకు పైసలు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా జీవనం గడవాలి అని కూడా సార్కి కూడా అడిగినాం. అడిగితే సార్ విజిట్కి వస్తా అమ్మా, చిన్నపిల్లలు మీకు అంగన్వాడీ సెంటర్ గురించి మీ గ్రామానికి వచ్చి విజిట్ చేస్తా, నేను సిడిపో వాళ్ళకు కూడా చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్తా అని చెప్పిండు. చెప్తే వాళ్ళు వచ్చిర్రు, ఎంక్వైరీ చేసిర్రు. ఏమన్నారు ఇప్పటిదాకా మాకు ఏం సమాధానం కూడా ఇవ్వలేదు వాళ్ళు.
ఏం చెప్పి నేను ఫోన్ సిడిపి వాళ్ళ సార్ కూడా ఫోన్ చేసాను, సూపర్వైజర్ మేడం ఫోన్ చేసిన, అమ్తుల్ మేడం సూపర్వైజర్ మేడం పేరు అమ్తుల్ మేడం, సిడిపో సార్ కూడా వచ్చిండు. సార్ మరి మేడం మరి మేము లెటర్ ఇచ్చినాం, దాని గురించి మీరు ఏం చెప్పారు, కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినా, మరి సార్ ఏం చెప్పిండు ఆ విషయం తెలుసుకోవాలని మేము అడుగుతాండి కూడా వాళ్ళు మేమేం చెప్పలేదమ్మా, సార్ వాళ్ళు కూడా ఏం చెప్పాలి, మేము మీటింగ్లో అడిగినాం కానీ సార్ వాళ్ళు ఏం ప్రస్తావన తీయట్లేదు అని చెప్పారు. అంటే మేము సార్ వాళ్ళకు అంత మా విలేజ్ అంత చీప్గా అయిపోయింది. మా ఇక్కడ ప్రజలు లేరు, ఈ చిన్న ముత్యంపేటలో ప్రజలే లేరు, ఈ చిన్న ముత్యంపేట అనే గ్రామం కూడా లేదు. ఇక్కడ వచ్చి చూద్దాం, ఈ గ్రామానికి చూద్దాం, ఇక్కడ ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు, మా అక్కడ వచ్చి అప్లికేషన్ ఇస్తున్నారు, మరి వీళ్ళు నిజమా అప్లికేషన్ ఇస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అవసరమా కాదా అని మేము సార్ వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తున్నారు. సార్ ఇప్పటిదాకా కూడా పత్తలేదు ఏం లేదు. దాని గురించి కనీసం గవర్నమెంట్ దృష్టిలో పోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇది పరిస్థితి. ఓట్ల సమయంలోనే ఒక సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులుగా వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు తీరా ప్రధాన సమస్య చూసుకున్నట్టయితే ఎంతో పై చదువులు చదివినా కూడా మాకు కులం సంబంధించిన నక్కల కులానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి, ఎస్టీ జాబితాలో చేరిస్తే మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాధికారులు స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు వచ్చి మా యొక్క స్థితిగతులను చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు కుటుంబం గడవాలంటే ఏదో ఒక రకంగా ఇటు కంకులు కావచ్చు, పూలు కావచ్చు, ఇటు రేణువలు కావచ్చు, సంబంధించిన ఒక మామిడి తోటలను పట్టుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మాకు దిక్సూచి ఇచ్చే ఒక ప్రజాప్రతినిధి లేడు, ఇటు అధికారులు లేరు. ఇప్పటి వరకు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక డబుల్ బెడ్రూమ్లు 22 మొక్కుబడిగా ఇచ్చారు తప్ప మిగతా వారు పూరి గుడిసెల్లో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ వచ్చి మా స్థితిగతులను తెలుసుకొని మాకు న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే అంగన్వాడీ స్కూల్ లేక పిల్లలు రోడ్డు వెంట తిరుగుతున్నారు. ఒక డ్రైనేజ్ సమస్య ఉంది, డ్రైనేజ్లో వాసన వస్తూ ఒక వెదజల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు వచ్చి అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేసి మాకు గ్రామానికి న్యాయం చేయాలి. అదేవిధంగా ఎస్టీ జాబితాలో నక్కల కులస్తులను చేర్చినట్లయితే మాకు భవిష్యత్ తరాలకు పిల్లలు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతమంది చదువుకున్నా కూడా మాకు సర్టిఫికేట్ లేక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుత పరిస్థితిలో ఖచ్చితంగా మాకు సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మాకు ఒక న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క చిన్న ముత్యంపేట గ్రామస్తులైనటువంటి నక్కల కులస్తులు కూడా ఈ యొక్క ఆర్టీవీ ద్వారా మొరపెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.